నువ్వు కూడా రాసుకో. ఏమండి, ఈరోజు వ్రతం. మీకు నాదో విన్నపం. మీకు వీలైతే సాయంత్రం చంద్రుడు వచ్చేటప్పటికి కొంచెం తొందరగా ఇంటికి రాగలుగుతారా? అంటే నువ్వు కూడా వ్రతం చేస్తున్నావా? మీకోసం చిన్న కోడలు గారు వ్రతం చేస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తుంటారు. మీది పెద్ద మనసు చిన్నయ్య గారు. ఈ దాసి అంటే మీకు చాలా దయ జాలి ఉన్నాయి. నేనెవరినని? నేనేమీ కాను. అయినా మీరు మీ బాధను మర్చిపోయి నా బాధ గురించి ఆలోచించారు. ఇవాళ నాకెందుకు అనిపిస్తోంది, ఈ రోజు రాత్రితో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అరే, ఏం జరిగింది కొత్త కోడలు పిల్ల? ఆ వాయుదేవుడు నీ చేత వ్రతం చేయిస్తున్నాడా ఏంటి? అన్నీ ఇలా ఎగరగొట్టేశాడు. ఇప్పుడింకా ఏం తింటావు? ఏం వద్దు జమీందారయ్యా, అయినా నాకేమంత ఆకలిగా లేదు. నీ చేత వ్రతం చేయించాలని ఆ ప్రకృతి కూడా కోరుకుంటోంది. గాలిని పంపించి నీకా సంగతి చెప్పనే చెప్పింది. నా ఉద్దేశంలో కూడా నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యాల్సిందే. ఎవరి గురించి చేయం జమీందారయ్యా? నా మెడలో అగ్నిసాక్షిగా కట్టిన మంగళసూత్రం లేదు, నుదుటిన సింధూరం లేదు. ఎవరి కోసం వ్రతం చేయాలి? ఇదిగో అమ్మా, నువ్వు ఆ పిల్లని అలా ఎందుకు చూస్తున్నావు? ఊరికే వాగొద్దు. అయినా ఇదేంటి, ఇంతవరకు మంచి బట్టలు వేసుకోలేదు నువ్వు. వెళ్ళి బట్టలు మార్చుకురా. అసలు వ్రతాలు గీతాలంటే నాకు చిరాకు. పైగా ఇలాంటి వ్రతాలంటే నాకు ఇంకా చాలా చాలా చిరాకు. అవునులే, నాకు చిరాకే. సరే, ఈ గొడవ ఎందుకు? నా బాధ ఏంటంటే నిన్ను ఇలా హింసలు పెడుతున్నారే, అసలు నువ్వెలా భరిస్తున్నావు? ఈ గోదాంలో ఎలా ఉండగలుగుతున్నావు? అరే నిజంగా ఆ పరుపు చూసావా ఎంత చండాలంగా ఉందో? దీన్ని పడుకుంటే నాకు అసలు నిద్రే రాదు. పైగా చూసావా ఆ ఎగుడు దిగుడు, అసలు పరుపేనా? పైగానేమో ఇక్కడ ఏనుగులంత పెద్ద పెద్ద దోమలున్నాయి. పైగా ఇక్కడ బల్లులు కూడా ఉన్నాయి. అంతేనా, ఇక్కడ ఎలకల కుటుంబం కూడా ఉంది. ఇంకా రాత్రద టకా టకా చప్పులు చేస్తూ కాదు సిద్ధేశ్వరి, నేను చెప్పేది ఎలుకలు బట్టల సంగతి కాదు. అసలు నీకు కష్టాలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆ ఉంపుడుగత్తు వల్లే ఇదంతా. ఈ వ్రతం ఆడవాళ్లందరూ కలిసి చేయాల్సిన వ్రతం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా అడిగింది, ఏమండి నన్నెలా పెళ్లి చేసుకున్నారు అని అడిగింది. అప్పుడు శివుడు చెప్పాడు, చూడు పార్వతి, నువ్వు నీ స్నేహితురాలు చెప్పినందుకు అడవికి వెళ్ళావు. అప్పుడు నేను నీ తపస్సుకు మెచ్చి నీ ముందు ప్రత్యక్షమయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాను. అప్పుడు నువ్వు నేనే నీ భర్తను కావాలని కోరావు. ఈ వ్రతాన్ని కన్యపిల్లలు చేసుకుంటే వాళ్ళు కోరుకున్న వ్యక్తే భర్తగా లభిస్తాడు. ఒకవేళ వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని నిష్ఠతో చేసినట్లయితే వాళ్ల భర్తలు దీర్ఘాయుష్కులవుతారు. నా వల్ల మీరెన్నో కష్టాలు పాలయ్యారు చిన్న కోళ్ళు గారు. కానీ ఇవాళ మీ వ్రతం సఫలం కాబోతుంది. ఏ సుగుణ, ఒక మాట, నాకు విషయం చెప్పు. ఈ సాయంత్రం చంద్రుడు వచ్చేసరికి ఈ ఇంట్లో ఎవరెవరుంటారేంటి? ఇంట్లో ఎవరు ఉండరు, అందరూ బయటే ఉంటారు. కొంప మునుగుతుంది. దీనికి చాలా ధైర్యం వచ్చింది. కానీ నేను మాత్రం అది అనుకున్నట్లుగా జరగనిస్తానా? కొంపలు ముంచేదానా? నేను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాను, ఏది ఏమైనా సరే.